గ్రాఫ్ రామ్ గోపాల్పేట డబుల్ బెడ్రూమ్ ఇళ్లెప్పుడు కొత్తపేట పార్కులు పశువుల దొడ్లవుతున్నాయా వినాయక్ నగర్ జనానికి అన్ని విఘ్నాలేనా చూద్దాం గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ విజయానికి బీజం పడింది ఈ డివిజన్ నుంచి మంత్రి కూడా తానేం చేసినా ఇక్కడి నుంచే శ్రీకారం చుడతారు ఇంత ప్రయారిటీ ఉన్న సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి కనీస సౌకర్యమైన మంచినీటి సమస్య ఇంకా తీరలేదంటే ఇక్కడ సీన్ ఏంటో తెలుసుకోవచ్చు గుడిసెలను కూల్చి రోడ్డేశారు సరే బడుగు జీవులకు గూడు కట్టించేదెప్పుడు రామ్ గోపాల్పేట కార్పొరేటర్ పనితీరుకి జనం ఎన్ని మార్కులేస్తున్నారు డివిజన్ నెంబర్ 148 రామ్ గోపాల్పేట్ డివిజన్లో మొత్తం 38,091 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 20,713 మంది కాగా మహిళలు 17,377 మంది. గత ఎన్నికల్లో రామ్ గోపాల్పేట్ కార్పొరేటర్గా అరుణా శ్రీనివాస్ గౌడ్ గెలిచారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్ నగర్లో కీలకమైంది ఈ డివిజన్. ఇటు కార్పొరేటర్ అటు మంత్రి అండదండలు ఉండటం కలిసొచ్చే అంశం. అయినా రామ్ గోపాల్పేట్ సమస్యలు పరిష్కారం కావటం లేదు. డ్రైనేజీతో పాటు తాగునీటి సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. మురుగునీటి మధ్య మగ్గుతున్న జనం సమస్యలకు పరిష్కారం కనిపించడం లేదు. రామ్ గోపాల్పేట్ డివిజన్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఉజ్జయిని మహంకాళి జాతర. ఈ ఆలయానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తూ ఉంటారు. మహంకాళి బోనాల ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ప్రాంతం. కార్పొరేటర్ అరుణ కుటుంబం నుంచి తొలి బోనం సమర్పించడం ఇక్కడో ఆనవాయితీ. అందుకే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కుటుంబం నుంచి అరుణా శ్రీనివాస్ కి సీటిప్పించి గెలిపించారు. డివిజన్లో అడుగు ముందుకేస్తుంటే ఇక్కడి సమస్యలు అభివృద్ధిని 3 అడుగులు వెనక్కు లాగుతున్నాయి. డివిజన్ ని డ్రైనేజీ సమస్య దారుణంగా వెంటాడుతోంది. మంచి నీళ్ళు వస్తాయి, ఒకసారి రావు పట్టించుకోరు. మా నీళ్ళు కూడా తక్కువ వస్తుంటాయి. అక్కడ నుంచి ఇక్కడ ఓరుతుంటారు, అక్కడ నుంచి ఓరుతుంటారు, ఓరు రారు, మళ్ళీ రారు ఎవరు. నల్ల గంట అంటాడు, అర్ధ గంట 15 నిమిషాలు అంటాడు, ఎప్పుడే బంద్ చేస్తాడు. మాకు టైమింగ్ కూడా నల్లది ఒక టైమింగ్ కూడా టైమింగ్ మేము అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం కదా. బోరింగ్ లేవు, తేవాలంటే రాణిగంజ్ పోవాలి, నీళ్ళకి పోవాలంటే, లేకపోతే నీళ్ళ ట్యాంక్ ప్యారిస్ కాడికి పోవాలి. నీళ్ళకే ప్రాబ్లం ఉంది మాకు, నీళ్ళకు చెత్తకు, ఈ రెండింటికి ప్రాబ్లం ఎక్కువ మనకి. సమస్యలకు కేంద్రంగా మారింది నల్లగొట్టలోని గయాదీన్ బాగ్. ఇక్కడ నివసించే వారంతా పేదలే. కాలనీని ఆనుకుని పెద్ద డ్రైనేజీ పారుతోంది. దీంతో దుర్గంధం ఇక్కడి కాలనీ వాసులకు ఇబ్బందికరంగా మారింది. ఈ ప్రాంతంలో 30-40 గజాల ఇళ్లలో ఉండేవాళ్లే ఎక్కువ. వీరంతా డ్రైనేజీతో పాటు మంచినీటి సమస్యలతో అల్లాడిపోతున్నారు. ఎవరికని చెప్తేనే ఏందమ్మా దొరుకుతాయి కదా అంటారు. నీళ్ళు గంట సేపు ఇడిస్తలేదు ఇప్పుడు సరిగా, గంటన్నర ఇడిస్తే మాకు అందరు మస్తు అవుతాయి నీళ్లు. గంతే ఇప్పుడు మళ్ళీ ఇడిచింది, మళ్ళీ ఒక గంటల సన్నం వస్తుంది. మీకు ఎత్తుకపోతామా బిడ్డ, 4 గంటలు 3 గంటలు ఎత్తుకపోతామా. ఇప్పుడు నెల నుంచి నీళ్ళే లేవు మాకు, ఏమైనా తిరిగి ఎత్తుకొచ్చుకుంటా ఉన్నాం. మరి ఇట్లయితే ఎట్లా సార్? మాకు బిల్లు కట్టేది కడతానే ఉన్నాం. ఒక్క నల్లకు 3 ఇండ్లలో పట్టాలి, అవి వచ్చుడే లేదు. పొద్దుగాల ఒక 10 నిమిషాలు ఇడుస్తాడు, కథం బంద్. నెలంతా వచ్చుడే లేదు. ఇదే ఇప్పటిదాకా ఎత్తుకొచ్చినాం. డివిజన్లో ఏదైనా సమస్య వస్తే మంత్రిని కలవటం ఇక్కడి వాళ్ల అలవాటు. బస్తీలోని ఎంసీహెచ్ క్వార్టర్స్ రిజిస్ట్రేషన్ సమస్య తీవ్రంగా ఉండేది. మంత్రి చొరవతో పరిష్కారమవుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి వారు. శ్రీనివాస్ యాదవ్ గారు ఒక ప్రామిస్ చేసి వాళ్ళు ఆ ప్రామిస్ మీద నిలబడి ఉచితంగా అంటే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. అది చాలా మాకు సంతోషమైంది. ఎందుకంటే ఇక్కడ అంతా బీదోళ్ళు ఉన్నారు. రిజిస్ట్రేషన్ అంటే కూడా లక్షల పైననే పోతుంది. అది కూడా ఫ్రీ చేస్తున్నారంటే ఎప్పటికీ మేము ఆయనకు శ్రీనివాస్ యాదవ్ గారికి రుణపడి ఉంటాము. చాలా మంచి మాట చెప్పాడు. ఎప్పుడు పిలిస్తే కూడా, అప్పుడు మా తాతలు ఉన్నప్పుడు మినిస్టర్తో కలవాలంటే చాలా కష్టాలు ఉండే. ఇప్పుడు నాకు ఆయన ఫోన్ నెంబర్తో సహా ప్రతి దగ్గర మినిస్టర్ ఫోన్ నంబర్ ఉంది. ఫోన్ చేస్తేనే ఒక్క నిమిషంలో కార్పొరేటర్కి పంపించేస్తాడు. రామ్ గోపాల్పేటకు కార్పొరేటర్ మంత్రి పరంగా ఇంత ప్రయారిటీ ఉండి ఏం ప్రయోజనం? కాలనీలో కనీసం వీధి దీపాలు వెలగవు. దీనికి తోడు జీహెచ్ఎంసీ సరఫరా చేసే నీళ్లు కూడా కలుషితం. నీళ్లు చూస్తే టైంకి రావు, అవి కూడా ఎంతసేపు వస్తాయో తెలీదు. మోటార్లను పెట్టి నీటిని నింపుకునే యత్నం చేయాల్సిన దుస్థితి. నిజానికి మోటార్లు పెట్టి నీళ్లు లాగటం తప్పు, కానీ అధికారులు నీటి సరఫరా సరిగ్గా చేయకపోవడంతో ఇలా చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి వారు.
ఇరుకిరుగ్గా ఉండే ఈ గల్లీల్లో ఒక్కసారి డ్రైనేజీ లీక్ అయిందంటే ఇక ఆ కంపు కంపరమెత్తించేస్తోంది. ఇక్కడి నుంచి ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ పరిస్థితులు సహకరించక ఇక్కడి కంపు వాసన భరించాల్సి వస్తోందని వాపోతున్నారు ఇక్కడి వారు. ఇక్కడ నీళ్లు వస్తున్నాయి, మోరి నీళ్లు పోయేటందుకు మాకు పైప్ లైన్ లేదు. మా ఇండ్లు మోరి పక్కకు పడిపోతున్నాయి. ఎవరు వచ్చి చూసేటందుకు లేకు. మాకు నల్లలకు చాలా కష్టం ఉంది. మా ఇండ్లకు చాలా ప్రాబ్లం ఉంది. మాకు ఎవరు వచ్చి అడగరు. ఓటింగ్ లేచేటప్పుడు అప్పుడు వస్తారు, అమ్మ మాకెయ్యండి, మేము చేస్తాం, మేము చూస్తాం అంటారు. ఇప్పుడు ఎవరు చూడరు, ఎవరు వస్తలేరు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ ఇక్కడి అంబేద్కర్ కాలనీలో పర్యటించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని మాటిచ్చారు. యుద్ధ ప్రాతిపదికన ఇక్కడి పేదలను ఖాళీ చేయించి ఇళ్లైతే కూల్చేశారు. దీంతో ఈ ప్రాంతవాసులంతా అద్దె గదుల్లో నివసిస్తున్నారు. ఏడాదిలోపు సొంత ఇళ్లు రాబోతున్నాయంటూ లబ్ధిదారులు ఎంతో ఆశపడ్డారు. ఇళ్ల నిర్మాణంలో ముందడుగు పడకపోవడంతో డీలా పడిపోతున్నారు. బిల్డింగ్లు కట్టిస్తామమ్మా, డబల్ బెడ్రూమ్ కట్టిస్తామమ్మా. అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన అట్లా మాట్లాడి, ఇప్పుడు సలసాని శ్రీనివాస్ ఆయన కూడా వస్తా అని చేస్తా అని ఏది చేస్తలేరు. మాకు నీళ్ళు వచ్చేది కూడా నీళ్ళు కూడా బంద్ అయినాయి. ఆ మురికి నీళ్ళు వస్తున్నాయి, రోగాలు, టీబీలు. ఎలక్షన్ల అప్పుడు అన్ని మీకు చేస్తామమ్మా, చేస్తాం, మీరు మాకు ఒక్కసారి గెలిపిర్రి, మీకు చేస్తామమ్మా అని చెప్పి గెలిపించినాము, అన్ని చేసినాము. ఇప్పుడు నీళ్ళు కూడా తాగడానికి కూడా వస్తలేవు నీళ్లు. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల భూమి లిటిగేషన్లోకి వెళ్లింది. ట్యాంక్ బండ్కు ఆనుకుని ఉన్న ఈ ప్రాంతం ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి కోర్టుకెక్కారు. దీంతో పనులు కాస్త ఆగిపోయాయి. అసలే సీఎం హామీ ఇచ్చిన వ్యవహారం ఇలా కోర్టుకెక్కడంతో ఇదో గడబిడ. దీంతో కంగారు పడుతున్న స్థానిక గులాబీ నేతలు కోర్టు కేసు త్వరలో ముగుస్తుందని స్థానికులను ఓదార్చే యత్నం చేస్తున్నారు. అద్దెలు కట్టలేక అల్లాడుతున్న స్థానికులను ఈ గండ నుంచి గట్టెక్కిస్తామని భరోసా ఇస్తున్నారు కార్పొరేటర్ అరుణా గౌడ్. ఎమ్మెల్యే గారు ఒకరు ఉన్నారు, శశిధర్ రెడ్డి గారు. ఆయన అసలు పేదల పక్షపాతి అయ్యి ఉంటే అసలు ఒక అడుగు కూడా వేసేవారు కాదు. అయ్యో పేదలకు ఇల్లు అవుతున్నాయి కదా అని సంతోషంగా ఇంకా అసలు ఎంకరేజ్ చేసేవారు. కానీ మేము ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ పోతున్నప్పటికీ కూడా ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు అక్కడ. అసలు అది అక్కడ కట్టొద్దు, అది ఎల్ఎఫ్టీ ల్యాండ్, బుద్ధవారిని అదన్నీ చెప్తున్నారు. అది ఇంతకుముందు అక్కడ పక్కలకు అన్నీ ఉన్నాయి, చూసలేరు. అసలు ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ తీసుకోండి, మన నెక్లెస్ రోడ్ మీద ఎన్ని లేవు, మనకు మోక్ష హోటల్ ఉంది, ఎన్ని లేవు మన దగ్గర. మరి అవన్నీ లేని ఇష్యూ ఇప్పుడు మన పేదవాళ్ళకి ఇల్లు కడుతున్నామన్నప్పుడు ఎందుకు వచ్చింది ఆ ఇష్యూ? అసలు ఆయనకు ఉండాలి. అసలు అది అందరూ కూడా వాళ్ళ బుద్ధి చెప్పారు. మన అంబేద్కర్ నగర్ వాసులందరూ కూడా 99% అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు అవుతాయనేసి. కార్పొరేటర్ అరుణకు స్థానిక సమస్యలేంటో తెలియంది కాదు. ఎందుకంటే ఈ కుటుంబమంతా గత కొంతకాలంగా రాజకీయాల్లోనే ఉంది. సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడంతో పాటు అధికారుల వెంటపడి పని చేయిస్తారనే పేరు కూడా ఉంది. మంత్రి కూడా మంచిగానే స్పందిస్తారని తెలుస్తోంది. ఇటు మినిస్టర్ అటు కార్పొరేటర్ యాక్టివ్ గా ఉండటం డివిజన్ వాసులకు ఇటు నుంచి సమస్య లేనట్టే. అదేంటంటే గయదీన్ బాగ్లో నేను ఇప్పటికీ ఎన్నిసంటే లెక్క పెట్టలేను నేను, ఎందుకంటే నేను తిరుగుతాను కాబట్టి చెప్తున్నాను. నేను చాలా సార్లు వెళ్ళాను నేను గయదీన్ బాగ్కి. అక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చి ఒక వాటర్ ప్రాబ్లం. అది కూడా ఇప్పటిది కాదు, అది కూడా ఎప్పటిదో ప్రాబ్లం. ఆ ఎప్పటి ప్రాబ్లమో కూడా మేము సాల్వ్ చేయడానికి దాన్ని ప్రయత్నిస్తున్నాం. అసలు అది ఏంటంటే హైట్ మీద ఉంది. అది హైట్ మీద ఉంది. ఒకసారి నేను వెళ్ళినప్పుడు ఇప్పటికి నేను చాలాసార్లు వెళ్ళాను అక్కడ. వాళ్ళు ఎందుకు చెప్పారో నాకు అలా తెలియదు, కానీ మరి ఎవరన్నా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా మరి వేరే వాళ్ళు నాకు తెలియదు, కానీ నేనైతే వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను గయదీన్ బాగ్కి నేను. అది హైట్ మీద ఉందనమాట. అది కొంచెం అది కూడా అందరికీ కాదు ఆ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం అందరికీ కాదు. హైట్ మీద లాస్ట్ చివరి ఎవరికి అయితే ఉన్నాయో ఒక 4-5 ఇండ్లు వాళ్ళకి ఒక మట్టికే ఆ ప్రాబ్లం. మళ్ళీ ఒకటి G+2-3 ఉంటాయి కదా, కింద వస్తాయి వాటర్. పైకి ఎక్కాలంటే అది కాదు కదా, పైకి ఎలా ఎక్కుతాయి? మళ్ళీ మోటార్ పెడతారు వాళ్ళు. ఆ మోటార్ పెట్టినప్పుడు మళ్ళీ కింద ప్రాబ్లం అవుతుంది. అది వచ్చి మెయిన్ ప్రాబ్లము. రామ్ గోపాల్ పేట్ డివిజన్ మీద అటు తలసాని ఇటు కార్పొరేటర్ పోటీపడి పనిచేస్తున్నారు. అధికారులు కూడా సమస్యల పట్ల వెంటనే స్పందిస్తారనే పేరుంది. అయితే స్లమ్ నుంచి మాత్రం కార్పొరేటర్ విమర్శలను ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ సమస్యతో పాటు తాగునీటి సమస్యను పరిష్కరిస్తే కార్పొరేటర్ కంప్లీట్ మార్క్స్ సాధించే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి కార్పొరేటర్ అరుణా శ్రీనివాస్ ఈ దిశగా వెళ్తారో లేదో చూడాలి.